Please subscribe to our YouTube channel. Like and share this video. కాశీ కవి డాక్టర్ పార్వతి శ్రవణానంద ప్రసాద్ గారి కూడా దేవస్థానం పక్షాన సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నారు. విశ్వాస పత్రికా రచయిత మా శర్మ గారు వారిని కూడా వేదిక సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను. నేను చేసుకున్న భాగ్యమో లేదా మా తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యమో గురువుల ఆశీర్వాదమో తప్ప ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మేము ఎప్పుడు ఊహించినటువంటి విషయం ఇది. ఇక్కడ రావడానికి పూజ్యులు నాగఫణి శర్మ గారిని ఒకసారి చూద్దాం. సహస్ర అవధాన అనేటువంటిది ఆ ప్రక్రియలో అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఒకసారి కళ్ళారా చూద్దామని చెప్పేసి కావడం. డబ్బులు ఇస్తే అవుతుంది, ఇంకొకటి అవుతుంది, కానీ ఇటువంటి కార్యక్రమాలు అనేటువంటి డబ్బులతో అయ్యేవి కావు. ఇవి ఒక సాహిత్యానికి సంబంధించినటువంటి ఇంతమంది ఈ విధంగా ఈ ప్రక్రియలో అనేటువంటి ఉండడం అనేటువంటిది అవధానంలో అద్భుతంగా చేయాలి అంటే అమ్మను నమ్ముకుంటే అని చెప్పినటువంటి ఒక గొప్ప అవధాని ఇక్కడ ఉన్నారు. అంటే ఆ పద్యానికి నిరూపణ ఇవాళ కనిపిస్తున్నది మనకి. మాడుగుల హల్వాలో తెయ్యందనం కోసమా, మీ అవధానంలో తెయ్యందనం ఉందనా మీ ఇంటి పేరు మాడుగుల అయిందని. అది కొంతవరకే నిజం. నాకు ద్యోతకమైనటువంటి నిజం ఏమిటంటే వారి ఇంటి పేరు సార్థకం చేసుకోవడానికి, వారి పేరుని వారి ఘనతని సార్థకం చేసుకోవడానికి వారికి గుల అంటే మూలస్థానం, మాడు అంటే సహస్రారం. ఈ సహస్రారంకి ఇక్కడి నుంచి తన సాధన ద్వారా అమోఘమైనటువంటి తన తెలివితేటని సహస్ర రూపంగా సహస్రఫణంగా ఈ రోజు విద్వత్తు ద్వారా ప్రపంచానికి తెలియజేయడానికి ఒక సామ్యంగా వారి పేరు మాడుగా అయిందేమో అని నేను అనుకుంటున్నాను. ఈ తరంలోనూ పంచుతున్న ఒక పద్యమూర్తి, పద్యకీర్తి, పద్యస్ఫూర్తి, అవధాన దీప్తి శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు. మామూలు వాగ్గేయకారులు అంటారు, వారి వాక్కు గేయం అవుతుంది, వారి గేయము వాక్ అవుతుంది. అటువంటి వారిలో ఏకైక అవధాన కవి ఈ తరంలో అవధాన వాగ్గేయకారులు డాక్టర్ శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు. పెద్దవారు మాడుగుల పని శర్మ గారు అంటే ఈ రోజున అంత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. అమ్మను నమ్ముకుంటుని అని చెప్పి ఆ పద్యం కానీ లేకపోతే ఇంకా అలా చాలా అంటే నేను చూశాను, అది చాలా బాగా నచ్చింది. సభాసదులను పృచ్ఛకులను అందరినీ కూడా తన కవితా యోగంలో లీనం చేసి అందరికీ కూడా అద్భుతమైన రస యోగానుభూతిని కలిగించినటువంటి మహానుభావుడు నాకు. శతావధానాలు, ద్విశతావధానం, సహస్రావధానం, మహాసహస్రావధానం, పంచసహస్రావధానం అంటూ ఈ అవధానాలకి సంఖ్యలు పెంచుకుంటూ నాగఫణి శర్మ గారు. సరే, నాగఫణి శర్మ గారు రవీంద్ర భారతిలో చేసిన ద్విశతావధానం అప్పటికీ ఇప్పటికీ కూడా నా జ్ఞాపకంలో అయితే ఈ విజయవాడ సినిమా పంపిణీ కేంద్రం కాబట్టి ఆ పద్ధతిలో చెప్పాలి అని అంటే అప్పటికి ఇప్పటికీ మాయాబజార్. జయ 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 ఈ అవధాన లోక కళ్యాణార్థం వచ్చేట్టుగా దత్తపది పూరించమని నా మనకి. జయమౌ దుర్గకు దుర్గకున్ నెలవు సాక్షాదింద్రకీలాద్రికిన్
స్మయమాన ప్రతిభాత్రినేత్రుడగుమా మల్లేశ్వర స్వామికి జయమౌ దిగ్జయమౌ సభాస్థలికి దీక్షన్మాకునున్ మీకునున్ జయమౌ ఈ విజయైక వాటికకు తేజఃపూర్ణము ఆంధ్రానకున్. తేన, నెయ్యి, జున్ను, వెన్న ఈ పదాలతో తెలుగు భాష మాధుర్యాన్ని వివరించండి. తేనె కన్నను అమృతం పుతేట కన్న, వెన్న కన్నను వెన్నెల వెలుగు కన్న, జున్ను కన్నను గగనాల కన్ను కన్న, కన్న నేయి కన్నను తీపి కన్న తెలుగు. శిష్ట, తుష్ట, పుష్ట, ఇష్ట పదాన్విత ఏక శ్లోకం ఇష్టార్థసిద్ధయే దుర్గామాతరం ప్రార్థయిత్వా అవధానివర్యాణాం ముఖతః ఇంద్రవజ్రావృత్తం వా వంశస్థవృత్తం వా శ్రోతుం ఇచ్చామి. కృపయా. సుధా విశిష్టా తవ పాద పద్మయోః సదా సుపుష్టా మమ భక్తిరేషా సదా సుపుష్టా త్వయి భక్తిరేషా. దుష్టా వయంతే జయ దృష్టి కారణాత్ సర్వామదిష్టా గిరిరాజవర్ణనే, సర్వామదిష్టా గిరిరాజవర్ణనే. జగదంబ, లలితాంబ, భ్రమరాంబ, ప్రసూనాంబ ఈ 4 అమ్మవారితో అమ్మవారి కరుణా వైభవాన్ని భక్తజనంపై మీ స్వేచ్ఛ. జగదంబాయని నిన్ను కొల్చిన సదా చాతుర్యమందీయవే, అగణేయ ప్రతిభానమూర్తి లలితాంబా నిన్ను కీర్తించుతోన్ అగుపించన్ గద శారదాంబ, అగుపించన్ గద శారదాంబ, భ్రమరాంబా నీకు చేదోడుగా, అగుపించన్ గత శారదాంబ, భ్రమరాంబా నీకు చేదోడుగా. గగనశ్రీనుత గగనశ్రీనుత నిర్మలాంబ, గగనశ్రీనుత నిర్మలాంబ కొలుతున్ జ్ఞాన ప్రసూనాంబిక. సమస్య భారతరత్న ఇత్తురట బ్రాహ్మణికులైన అదేమి చిత్రము, భారతరత్న ఇత్తురట బ్రాహ్మణికులైన అదేమి చిత్రము. చాలా భావగర్భితముగా ఇచ్చారు. భారత భారతే విభవ భాగవతానికి తాన్ ప్రధాని మేధాఋషి పీవి, నాకు అవధానికి ప్రాస్తిక, నాకు అవధానికి తానట ప్రాస్తికుండుగా. ఇప్పుడు నా యొక్క సమస్య, నేను ఇచ్చే సమస్య, అమ్మ ముక్కున ముక్కెరకంత విలువ, అమ్మ ముక్కున ముక్కెరకంత విలువ. వడి కిరీటాలు హారాలు తొడగ నిమ్ము, మణులు రత్నాలు వజ్రాలు మరియు నిమ్ము, ఒక్క ముక్కర కివి రావు, ఒక్క ముక్కర కివి సాటి దిక్కు తావు, అమ్మ ముక్కున ముక్కర కంద విలువ. ముల్ల 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 ముల్ల, అది నా సమస్య. ముల్ల 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 ముల్ల. రమణి ద్యుమణి ఎవరు రామాయణము వ్రాసే, స్త్రీలలోనెవరు మేలు బంతి, స్త్రీలలోనెవరు మేలు బంతి. అక్షరాక్షరాన అతివల వాల్మీకి, అక్షరాక్షరాన అతివల వాల్మీకి.
ముల్ల 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 ముల్ల. వారికి ఈరోజు నేర్పిస్తున్న సమస్య, కోతకు రాని పంటలను కోసిరి రైతులు కోరి మెచ్చుచున్. కోతకు రాని పంటలను కోసిరి రైతులు కోరి మెచ్చుచున్. నేతలు నాయకాగ్రణులు నేతల లోతులలేని వారు, ఏ నీతుల వాక్ ప్రధానముల రేపులు మాపులు చేయువారు. ఈ దాతలలోని దాత, నిజమైన దాత, ఈ దాతలలోని దాత, దాతలకు తాత పట్టివాడు. ఈ దాతలలోని దాత బహుధాన్య ధనములనిచ్చుచో వళీ. కోతకు రాని పంటలను కోసిరి రైతులు కోరి మెచ్చుచున్. ఇవి కోతకు రాని పంటలు. అలా బహుధాన్యములు ధనములు ఇచ్చాడు ఆయన, ఒక మహానుభావుడు. పొలము లేదు, విత్తనము చల్లడం లేదు, పండించడం లేదు, కోత లేదు, ఏది అవసరం లేదు, అసలు పంటే లేదు, పంట ఉంది. సన్నిధౌ ఏక ఆంధ్ర భాషాయాం సమస్య అసి విజయవాడకు సరిసాటి విజయవాడ. విజయవాడకు సరిసాటి విజయవాడ. లలిత కళ్ళలందు కవన కల్పకములందు, లలిత కళ్ళలందు కవన కల్పకములందు, దాన శౌండాది సత్కళాధానమందు, నాటికానాడు నేటికే నాటికైన విజయవాడకు సరిసాటి విజయవాడ. అమ్మ చుట్టూ తిరిగే కార్యనిర్వహణాధికారిగా అమ్మ చుట్టూ పరిభ్రమించే నేను అమ్మవారిని తప్ప ఇంకెవరిని వర్ణించమని అడగలను. కాబట్టి అమ్మని వర్ణించమన్నాను. కాకపోతే అమ్మవారి చుట్టూ ఉన్న ప్రాంతాలను కూడా కాస్త స్ఫురించమంటూ అమ్మవారి ముక్కు పొడగలను, కూచిపూడి నడకలను, కాలక్షేత్రంలో ఈ వేదికలను అనుసంధానిస్తూ విజయవాటికలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమలగలను వర్ణించమని. నీవే జ్ఞానమవై ప్రసూన కళవై, నీవే మహాభ్రామరీ దేవీ రూపమవై, దేవీ రూపమవై దిశాంగన కళా దృష్టి ప్రదానాంబవై, భావాశ్లిష్ట మహాప్రసాద తరువై, భాగ్యేశ్వరీ దేవివై, నీవే నేను గణించినావు గదవే, నీవే నేను గణించినావు కదవే. నిత్యైక చైతన్యమా. గురుగారికి నా నమస్కారములు. గురుగారు తంగుటూరి ప్రకాశం పంతులు గారి దేశభక్తి నిరాడంబరతను గురించి ఒక పద్యం చెప్పండి. చాలా మంచి ప్రశ్న. అందరూ అమ్మవార్లలాగా బాలాదేవుల్లాగా వచ్చారు, మీరంత సంతోషం. తినడు తిననీడు ఆతని తీరు వేరు, అది తినడు తిననీడు ఆతని తీరు వేరు, దేశభక్తియే అతని సందేశమెప్పుడు, చిరిగే వస్త్రము చరితలో తిరిగిపోడు, చిరిగే వస్త్రము చరితలో తిరిగిపోడు, ధనము లేకున్న కీర్తికి బతుకు లేదు. శ్రీ మడుగుల నాగపతి శర్మ మహోదయానాం చరణకమలయోః సవినయం ప్రణామాంజలిం సమర్పయామి. తథైవ ప్రధాన కార్యక్రమార్థం సముపస్థితేభ్యः సర్వేభ్యः अपि అహం నమస్కారాన్ని నివేదయామి. ప్రధాని మహోదయ, సంస్కృత భాషాయాः
इतरभाषाणाम् उपयोगिता संस्कृतभाषायाः अन्य इतरभाषाणाम् उपयोगिता भाषाणां भाषिणां च भवतु शार्दूलछन्दसि शार्दूलछन्दसि एवमेव भवतु वर्णयता इति सविनयं प्रार्थये। सर्वेषां सकलाभिभाषणजनप्रज्ञावतां धीमतां तत्तद्भाषणकाल एव शतधा शब्दाश्च गैर्वाणिकाः तत्प्राचुर्यमभ्युरजन्ति बहुधा गैर्वाणमेवोन्नतम् श्रीमत्संस्कृतमेव जीवनकला श्रीमत्संस्कृतमेव जीवनकला सर्वासु भाषास्वपि అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు సంగీత సాహిత్యాలకు చేసిన సేవను తీసపద్యంలో ఏ పద్యంలో తీసపద్యం. అన్నమార్యుడు వచ్చి హస్తాక్షరం ఇచ్చి పదము పదము పేర్చి ప్రస్తుతించే రామదాసుడు వచ్చి రమ్యాక్షరుల పూర్తి కీర్తనతో కీర్తి పెంచే త్యాగయ్యే వచ్చి రాగమాలికలిచ్చి భోగైక దేవితో క్షేత్రయ్యై క్షేత్ర పాత్రత మన్నించి ఈ క్షేత్ర పాత్రత మన్నించి క్షేత్రజ్ఞుడై జగత్ క్షేత్రుడయ్యే అది అలా క్షేత్రయ్యే జగత్ క్షేత్రుడయ్యే ఎల్ల వాగ్గేయ సాధులు నిడిచి వచ్చి అక్షరాకార భిక్షతామాచరించి ఇంద్రకీలాత్రికే సాటియేదటన్ వదలి వృత్తిని వాక్కులో వాక్కులై మన తెలుగు జాతి గర్వించదగిన మరి పండితులు శ్రీ మాడుగుల వారి శతావధానం ద్విశతావధానం ద్విసహస్రావధానాన్ని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అంతకంటే అదృష్టమైన కార్యక్రమం ఏముంటుంది. స్వామివారిని తప్పనిసరిగా మన ఇక్కడ ఆంధ్రదేశం మన రాష్ట్రం విజయవాడలో వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కమిషనర్ గారిని మా ఈఓ గారిని కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళ నేను గురువు గారిని కోరుకునేది ఏంటంటే ఇంత సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని సంతృప్తిపరిచి ఒక మంచి పరిపాలన దేశానికి ఒక గర్వకారణమైన పరిపాలన విధానంతో ముందుకెళ్తున్న మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరేదైనా మరి ముఖ్యమైన సందేశాన్ని ఉపదేశించవలసిందిగా ఆదేశించవలసిందిగా నేను గురువు గారిని కోరుతా ఉన్నాను. బహుజనహితమే యాగము బహుజనహితమే యాగము సర్వజనహితం యోగము బహుజనహితమే యాగము సర్వజనహితం యోగము ఇంద్రకీలాద్రియై మురిసిన విజయవాడలో అక్షరయాగం జరుగుతున్నది కవితాక్షరయాగం జరుగుతున్నది అవధానమే ఒక యోగముగా అవధానమే ఒక యోగముగా ఆనంద శ్రీరాగముగా ఆనంద శ్రీరాగముగా జరుగుతున్నది యాగము జరుగుతున్నది
అనుకున్న వారికి జరగనీయని అన్నవారికి అందరికీ శుభ సంచయము మహాశీర్వచనం శుభ సంచయము మహాశీర్వచనం జయం 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 కరుణాపూర్ణ విజయం జయం సర్వజన హితమే యోగము బహుజన హితమే యాగము. వాగ్గేయకారుల్లో అందరూ కూడా సింహభాగం 95%, 98% ఏ వాగ్గేయకారుని చూసినా కూడా రాముణ్ణే కీర్తించారు. అయోధ్య నగరంలో, అయోధ్య పట్టణంలో బాలరాముడు కొలువు తీరుతున్నటువంటి ఆ శుభముహూర్తంలో ఈ రాముణ్ణి కీర్తించినటువంటి ఈ వాగ్గేయకారులందరూ కూడా అక్కడ సజీవ సాక్ష్యంగా ఉంది. వారి యొక్క ఆ అంతరంగంలో పొంగేటువంటి ఆ ఆనంద తరంగాలు బలము కలుగు రామ బాలరామ నూతన నిర్మిత పథ అయోధ్య అక్షరమక్షరము నేను పేర్చినానయా నా పేరు రామన్నమయ్య రసమయమౌ నీ భక్తిని రాసి పోసినానయా నా పేరు రామదాసయా నా పేరు రామదాసయా త్యాగమునొక యోగముగా రామరాగమే రాగముగా వత్సరాలు వత్సరాలు వాత్సల్యాన్ని కోసం చూసునానయా నేను త్యాగయా బలము కలిగినట్టి ఓ బాలరామ నూతన నిర్మిత పథ అయోధ్య శృతి లయలుగా వాగర్థములుగా భాసిల్లుతున్నటువంటి పరమేశ్వరుడు, అర్ధనారీశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు నాదమే తానైనటువంటి నాద తనుమనిషం శంకరం నమామి అన్నారు చాగయ్య గారు. అటువంటి పరమేశ్వరుని నాదంతో నాదస్వరూపంగా కీర్తిస్తూ శృతి పార్వతీ లయ పశుపతి శృతి పార్వతీ లయ పశుపతి లీలానురాగాలు వామమ్మునను తుంగే కాల లయ గ్రంథి కాల లయ గ్రంథి కుడి పాదమున నిండే కాల లయ గ్రంథి కుడి పాదమున నిండే గాయత్రి కావ్య సురరాగ సంస్కృతి అర్థ
అర్ధనారీశ్వర అర్ధనారీశ్వర మూర్తికి ప్రణతి అర్ధనారీశ్వర మూర్తికి ప్రణతి శ్రీ పార్వతీ లయ పశుపతి శ్రీ పార్వతీ లయ పశుపతి. వారు ఆ కీబోర్డుతో ఆ స్థుతిలో మమేకమయ్యి శుద్ధంగా ఇప్పుడు అభేరిలో ఆ పద్యాన్ని అద్భుతంగా ఆలపించారు. అభేరి సమగ్ర స్వరూపం అంతా కూడా అందులో ఆ పద్యంలో వినిపించారు మనకి. మరి శృతి ఎవరు? శృతి మాత కాబట్టి, మాత యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కాబట్టి వారు శృతి సుఖంగా ఆ పద్యాన్ని గానం అని తెలియజేస్తూ సెలవు. నమస్కారం. మధ్యమావతి చిన్నది నన్ను ముందుదే అందాము, సంప్రదాయం కోసం ఉంది. శృతి పార్వతీ లయ పశుపతి శృతి పార్వతీ లయ పశుపతి. లయ పశుపతి ఈ రెంటిని కలిపె నింద్రకీలాద్రిపై ఈ రెంటిని కలిపె నింద్రకీలాద్రిపై దుర్గాపదాకృతి సౌభాగ్య సంస్కృతి శృతి పార్వతీ లయ పశుపతి శృతి పార్వతీ లయ పశుపతి. ఎవడి రుద్రుడు అగ్నిలో జలములో ఈ ఓషధి రాశిలో వివిధ ప్రాణి చయంబులో జగతిలో విశ్వాంతరాళములో పవనం బంధునాకసంబునను శుంభద్భూమి భాగాన నిండి వసించు మరివాని నిన్ను కొడుకు నిశ్చీక నిశ్చీక ఏ శబ్దంబును చెప్పలేనిది గదా ఈశా మహత్వం. ఏ శబ్దంబును చెప్పలేనిది గదా ఈశా మహత్వం. ఈ రాశీభూత మహామహో జగతిలో రమ్యం గమ్యంబునౌ ఈ రాశీభూత మహామహో జగతిలో రమ్యం గమ్యంబునౌ ఆశావీధులు అంబరంబులకు నీ ఆధిక్యం చెప్ప నే ఈశా ఈశుడగా ఒక్క ప్రణుతి హృద్వీధిలో చేసదం హృద్వీధిలో చేసదం. నాద 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 ప్రియ శ్రీ వేదగేయ దేవతా ఓ సింధు ప్రియ దేవతా ఓ సింధు ప్రియ నిన్ను గూర్చి నే
నేనెంతరాయా నిన్ను గూర్చి నేనెంతరాయా నమ్మక చమ్మక రూపముతో భవానీ మల్లేశ్వరాయ నమ్మక చమ్మక రూపముతో భవానీ మల్లేశ్వరాయ సౌందర్య లహరి శ్రీ రూపముతో చంద్రశేఖరాయ స్వామి గారు మహానుభావుల గురించి చెప్తూ, ఎవరు మహానుభావులు అంటే భాగవత రామాయణ గీతాది కృతి శాస్త్ర పురాణపు మర్మముల శివాది షణ్మతముల గూఢముల 30 సురాంతరంగముల భావములనే భావరాగలయాది సౌఖ్యముచే చిరాయువ గలిగి నిరవధి సుఖములై త్యాగరాజాతులైన వారెందరో మహాను కరెక్ట్ గా ఇక్కడ సరిపోతుంది. అది భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మముల నెరిగి శివాది షణ్మతముల గూఢముల నెరిగి 30 సురాంతరంగముల భావంబుల నెరిగి అంతటితో సరిపోకుండా భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువులు కలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైనటువంటి వారు, ఆ స్వామికి ఆప్తులైనటువంటి వారు ఇటువంటి మహానుభావులు ఎందరో ఈ రాగం పేరు పూర్ణచంద్రిక. అదే తీసుకుని అమ్మ నీ కరుణే పూర్ణ చంద్రిక నా గమనములో అమ్మ నీ కరుణే పూర్ణ చంద్రిక నా గమనములో ముమ్మాటికి నిజమని నమ్మితి, ముమ్మాటికి నిజమని నమ్మితి, చేకొమ్మని శరణిమ్మని వేడితి నమ్మ నీ కరుణే పూర్ణ చంద్రిక నా గమనములో. ఎటువంటి అమ్మ ఈ అమ్మ? అమ్మలగన్న అమ్మహులికనను నెమ్మది బ్రోహుము ఇమ్ముగ నిరతము
అమ్మలగన్న అమ్మవు ఇకలను నెమ్మది బ్రోహును ఇమ్ముగ నిరతము నమ్మిన జనుల రయమున బ్రోచెడి కొమ్మవు శివునికి గౌరీ పవని అమ్మ నీ కరుణే పూర్ణ చంద్రిక గమనములో ఓయమ్మ నీ కరుణే పూర్ణ చంద్రిక గమనములో. ఈ రాగం పూర్ణచంద్రిక. నిన్న మొన్న వారికి పద్యంతో సమర్పించాను నా నా భక్తిభావాన్ని. ఈరోజు నా ఒక సంకీర్తనగా శృతి పార్వతి లయ పశుపతి శృతి పార్వతి లయ పశుపతి ఈ రెంటిని కలిపెట్టింద్రకీలాద్రిని ఈ రెంటిని కలిపెట్టింద్రకీలాద్రిని దుర్గా పదాకృతి భాగ్య సంస్కృతి శృతి పార్వతి లయ పశుపతి శృతి పార్వతి లయ పశుపతి ఈ రెంటిని కలిపెట్టింద్రకీలాద్రిని ఈ రెంటిని కలిపెట్టింద్రకీలాద్రిని దుర్గా పదాకృతి భాగ్య సంస్కృతి శృతి పార్వతి లయ పశుపతి శృతి పార్వతి లయ పశుపతి శృతి పార్వతి లయ పశుపతి శృతి పార్వతి సరి 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 మరి సరి 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 సప శృతి పార్వతి రి సరి 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 మరి సరి 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 మరి సరి మరి సరి సరి మరి శృతి పార్వతి ధీం ధీం తక్క ధీం ధీం తక్క లయ పశుపతి రిమ పాప రిమ పమ రిమ రి సరి సరి రి రి సరి మమ రిమ రి సరి సరి మ పమ రిమ రి సరి సరి మ పమ రిమ రి సరి సరి మ పమ రిమ రి శృతి పార్వతి ధింత ధింత తక్క ధింత ధింత తక్క తక్కిత ధింత తక్క తక్క ధినతో ధింత ధింత తక్క తక్కిత ధింత తక్క తక్కిత ధింత తక్క తక్క ధినతో తక్క ధినతో తక్క ధినతో తక్క ధిన తక్క ధినతో తక్క ధినతో తక్క ధిన తక్క ధినతో తక్క ధినతో తక్క ధిన లయ పశుపతి శృతి పార్వతి లయ పశుపతి శృతి పార్వతి లయ పశుపతి. ఇది వారి అద్భుత సృష్టి. మొట్టమొదటి ప్రదోష వేళ భృంగి నంది ప్రముఖులైనటువంటి ప్రమథ గణాల మధ్యలో పరమశివుడు సాయం సంధ్య సమయంలో కైలాసంలో పరవశించి నాట్యం చేస్తున్నటువంటి ఆ పరమశివుని చూసేటటువంటి ప్రమథ గణాల మధ్యలో అమ్మవారు కూర్చున్నారు. చెవుల ఉన్నటువంటి తాటకం కుండలాలు, చెవి చెక్కిట జాహ్నవీ ధార, యువతీయుతమైన జడకట్టు ఒక్కసారి ముడి విడిపోయి వచ్చేస్తుంది. ఆ ముడి విడిపోయి నవరసాలతోనూ ముద్దులొలికేటటువంటి నాట్యం చేస్తున్నాడు పరమశివుడు. అలా తిలకించినటువంటి అమ్మవారు ఇంకా పొంగిపోయి శబాష్ అంది. ఆ సన్నివేశాన్ని వచ్చిన పాట కైలాసం ఉన్నవాసం కమనీయం దరహాసం కైలాసం ఉన్నవాసం కమనీయం
మందరహాసం అటు ఇటు చూపుల ఆ కదలికలో కుండలముల విన్యాసం స్వామి లేచెను పాదం కదిపెను తాండవ శబ్దం వినిపించినది పార్వతి లేచెను పాదం కదిపెను లాస్యమవశ్యం వినిపించినది రెండు పాదములు కదలినవి రెండు పాదములు కదలినవి కోటి హృదయములు మ్రోగినవి తాండవలాస్య శ్రీపదములలో శృతులు లయలు గమకించినవి శృతులు లయలు గమకించినవి
ద్వాదశమగురుద్రమై ద్వాదశాదిత్యమై ఏకాదశమగురుద్రమై ద్వాదశాదిత్యమై త్రయోదశిగా దర్శనమును ఇచ్చెను చతుర్దశిగా చరితార్థం అయ్యెను పంచదశిగతా పంచకళలను షోడశీ విద్యగా శ్రీ షోడశీ విద్యగా పూర్ణ దీక్ష చేపట్టెను షోడశీ విద్యగా పూర్ణ దీక్ష చేపట్టెను అనంత విభవము కాలచక్రమై అనంత విభవము కాలచక్రమై బ్రహ్మాండంబుల తిరిగెను అనంత చక్రము కాలచక్రమై బ్రహ్మాండంబుల తిరిగెను పార్వతీ శివతత్వమై లోకానికి అందెను లోకానికి కైలాసం ఆవాసం కైలాసం ఆవాసం కమనీయం దరహాసం కైలాసం ఆవాసం కమనీయం దరహాసం మీరు ఏమడిగినా కూడా ఒక్కసారి అలా రాగం ఆలపిస్తారు, పద్యం వచ్చేస్తుంది. నాకు అనిపించింది రాగము తీయగా మళ్ళా రాగము తీయగను రాలు కరుంగును రాగము తీయగను రాలు కరుంగును కాని చూడగన్ రాగము తీయనై రాగము తీయనై రంజుగ పద్యము వచ్చునిచ్చటన్. మామూలుగా రాగం తీస్తే రాళ్ళు కరుగుతాయి. ఇక్కడ ఆ రాగము తీయగా చాలా తీపిగా ఒక చక్కటి పద్యం వచ్చేస్తుంది. రాగము తీయగను రాలు కరుంగును కాని చూడగన్ రాగము తీయనై రంజుగ పద్యము వచ్చునిచ్చటన్. రాగమునందు రాగమది. వారికి రాగం అంటే రాగం, ఆ రాగం మీద వారికి ఉన్న రాగం. రాగమునందు రాగమది రాగముగా రాగమునందు రాగమది రాగముగానొక పద్యమై విన రాగము కల్లు నెల్లరకు. మనందరికీ కూడా దాని మీద రాగం కలుగుతుంది. రాగము కల్లు నెల్లరకు రాజులు నాగ ఫణీంద్ర సత్తమా. సంగీత సరస్వతిని ఈ సప్తస్వరాలతో ఎంతోమంది మహానుభావులు అర్చించారు గతంలో. శ్యామశాస్త్రి గారు కామాక్షిదేవిని సరిగమ పదని స్వరాలతో ఆరంభిస్తూ చిత్తస్వరాలుగా ఒక్కొక్క స్వరం, సాతో ఒక చరణం, పీతో ఒక చరణం, ఆ విధంగా స్వర వరకు పాడారు, వారు రచించారు శ్యామశాస్త్రి గారు.
అలా కాకుండా స్వరాక్షరాలతో అంటే సరిగమ పదని ఈ అక్షరాలతో ప్రారంభం చేస్తూ సంగీత సరస్వతిని వారు కృతి రూపంలో, మాకు సంగీతంలో కృతులే ఉంటాయి కాబట్టి మేము ఎక్కడైనా కచేరీలో కూడా పాడుకునేందుకు వీలుగా వారిని ఏ దానికి ఏ ఛందస్సు కానీ అది ఏ అక్షర మాత్రలో వీలవుతుందో ఆ విధంగా సం 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 సంగీత స్వర మాధురీ గం 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 గంభీరాకృతి చాతురీ గం 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 గంభీరాకృతి చాతురీ సం 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 సంగీత స్వర మాధురీ రిం 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 రక్తాంబరవరధారిణీ గం 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 గంభీరాకృతి చాతురీ మం 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 మంత్రాంనాయ మేదురీ మం 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 మంత్రశ్రుతి చయ మేదురీ మం 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 మంత్రశ్రుతి చయ మేదురీ పం 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 పాండిత్య శిఖర శేఖరీ పం 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 పాండితీ శిఖర శేఖరీ దం 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 దైవత మార్గ విభావరీ నిం 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 నిత్యాకర్షణ సౌభరీ నిం 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 నిత్యాకర్షణ సౌభరీ దుర్గా దుర్గా కనక దుర్గా నీవే కదశాకంభరీ దుర్గా కనక దుర్గా నీవే కదశాకంభరీ సరిగమ పదని నీదని సరిగా పాడితే నేనని సరిగమ పదని నీదని సరిగా పాడితే నేనని అనుసరించితే నీవని నిన్ననుస్వరిస్తే నేనని ఏది అడిగినా ఏమి అడిగినా కాదని లేదని నీవనవని నీవే వరాల గనివని నీవే వరాల గనివని నుతించని నన్ను నుతించని నిన్ను నుతించగా నన్ను అనుమతించమని సప్తస్వరపది దియని అది నీ మదిలో ఉన్నదని
అమ్మా నీ నోటి నుండి నాదమూడి మోదుమూడిగా గౌరీనాథుడు పదనాథుడుగా పలుకరించి మా రామ రావే పలుకరించి మా రామ రావే 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 దుర్గా సప్తస్వరపతి అని అది నీ మదిలో ఉన్నదని ఓం 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 ఓంకారాకృతి హైమవతి శ్రీం 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 శ్రీకారాకృతి చిత్రగతి శ్రీం 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 శ్రీకారాకృతి చిత్రగతి హ్రీం 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 హ్రీంకారావృతి ప్రాణవతి క్లీం 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 కవితాకర్షణ చతురమతి క్లీం 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 కవితాకర్షణ చతురమతి ఐం 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 ఐశ్వర్యామృత ఐశ్వర్యామృతహారవతి ఐశ్వర్యామృతహారవతి దుర్గా 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 దుర్గమతి దుర్గా దుర్గా దుర్గావతి ఇంద్రకీలమో ఐంద్రవతి ఇంద్రకీలమో ఐంద్రవతి సంగీత సాహిత్య సరస కళాలక్ష్మి కాళియందెలు గలు గల్లు మనగ శబ్దార్థములు రెండు సముచిత రీతిలో వీనుల తేనెలై విందుసేయ శబ్దార్థములు రెండు సముచిత రీతిలో వీనుల తేనెలై విందుసేయ యదమీటు సంగతులు అంటే సాహిత్యంలో విషయాలు, సంగీతంలో రెండు ఉన్నాయి వారి దగ్గర. యదమీటు సంగతుల్ హృద్య పద్యములై లాలిత సౌందర్య లహరి పర్వ శృతి లయాంవితములవు చతురోక్తి మధురిమల్ వెన్నెల పూలై వెలుగులీన నాగపణి శర్మ రసడోల రాగమాల ఈ శతావధాన కవిత్వ హేళయనుచు ధీరమతులైన బెజవాడ పౌరులెల్ల పులకరింపగ సాగు మీ పలుకు పటిమ. చివరగా ఒక్క మాట. మహానుభావ, మీరల్ ధన్యులు, మేము ధన్యులం, మమ్మల్ని ధన్యుల్ని చేసిన ధన్యులు మీరు, కవి మూర్ధన్యులు. మీరల్ ధన్యులు
చెప్పగాదగిన వాంగ్మృద్వీక మాధుర్యమున్ చూరల్గొన్న కవీంద్రులు. ఏ అంశాన్ని ఎక్కడ చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎంత చెప్పాలో ఉదాహరణ నిన్నయ వేళ మనం చూసిన అవధాన వైభవం. మీరల్ ధన్యులు చెప్పగాదగిన వాంగ్మృద్వీక మాధుర్యమున్ చూరల్గొన్న కవీంద్రులు. లోకజ్ఞత కవికి కావాలి. ఈ భువనమున్ శోధించి బోధింపగా పేరుంబొందిన వారు మీ కవనముల్. మా ఇద్దరికి ఏమిటంటే, నేను వయోవృద్ధుని, వారు జ్ఞానవృద్ధులు, వయసులో వారి కంటే పెద్దవాడిని. కాబట్టి అభినందన లాంటి ఆశీస్సు లాంటి అభినందన అందించి అధికారం వయస్సు వల్ల వచ్చింది. మీ కవనముల్ వేండ్లు వర్ధిల్లు ఆ తారల్ సూర్యుడు చంద్రుడుండు వరకు ధాత్రిన్ ప్రశస్తంబులై. నమో నమః, నమో నమః. సరస్వతి పుత్రులు, సాక్షాత్ సరస్వతియే ఇక్కడ కూర్చున్నట్టుగా ఉన్నటువంటి గురువు గారి సమక్షంలో 2 విషయాలు నేను పంచుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్ మొట్టమొదట నేషనలిస్ట్ హబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే మీరు ఇందాక ప్రస్తావించిన ఆర్టికల్ 370 రద్దు చేయబడింది. ఆ టైంలోనే నేను కశ్మీర్లో పర్యటించి అక్కడున్న చాలా ఆలయాలు, శిథిలావస్థలో ఉన్న ఆలయాలు 70 సంవత్సరాల తర్వాత బాలరాముడు కొలువుదీరాడు, రామావతరణం మళ్ళీ జరిగినట్టుగా భావించాలా? ఒకసారి దాని మీద ఏమైనా చెప్తారా? అవతరించినావు నీవు రాముడా, మళ్ళీ అవతరించినావు నీవు రాముడా, ప్రతి ముఖమున్న ఆనందము చూచే శ్రీకాముడా. అసాధ్యమును సుసాధ్యమని అనిపించి, అసాధ్యమును సుసాధ్యమని అనిపించి, ఆర్షధర్మమెప్పటికీ అభేద్యమని అనిపించి, ప్రతి మనిషి ఆనందముగా తన అన్నము తానే అయి తిన్ననాడే, అదే నీకు నిజమైన నైవేద్యమని అవతరించినావు నీవు రాముడా. మధుర 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 మధురమై మరి మధుర రూపమై కృష్ణుడవై వస్తావని, కృష్ణుడవై వస్తావని, తృష్ణను తీరుస్తావని, మణిమంగళ వజ్ర ఖచిత, మణిమంగళ వజ్ర ఖచిత, మహామహిత మహామహిత భూష్ణుడవై, విష్ణుడవై ప్రభ విష్ణుడవై, మహానాయకుని పనిగా శ్రీకార్యములోన ఒదిగి, ఎదిగి ఎదిగి ఎదురులేని ఫలములు ఇస్తావని, ఎదిగి ఎదిగి ఎదురులేని ఫలములు ఇస్తావని, కనకాంబుర చేలుడవై మాకై కనిపిస్తావని, అవతరించినావనీవు రాముడా, మళ్ళీ అవతరించినావనీవు రాముడా, ప్రతి ముఖమున ఆనందము చూచే శ్రీకాముడా.
వీడియోగ్రాఫర్లు కొంచెంగా పక్క జరిగితే వెనక వాళ్ళందరూ చూస్తారు. వాళ్ళు కూడా చూడాలనుకుంటున్నారు ఈ ఆనందాన్ని. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి చాలా గౌరవప్రదంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దాని ప్రతినిధులుగా ఇవాళ రాంబాబు గారు, అదేవిధంగా ఈఓ గారు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తరఫున ఒక గొప్ప కార్యక్రమం మొదటిసారి భాష కోసమని, అవధాని గారి కోసమని, అవధాన ప్రక్రియని నిలపడం కోసం చేస్తున్నటువంటి పుష్పమాలాంకృతులు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు స్క్రీన్ మీదనే చూడాలి ఇదంతా. ఇక్కడ కెమెరాస్ అన్నీ కూడా ఎదురుగా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఎంతో ఖర్చుతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి జస్టిస్ దుర్గాప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇదంతా కూడా ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. దీని తర్వాత పుష్పార్చన ఉంటుంది, దానికి కూడా ఉండవలసిందిగా కోరుతున్నాం. బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేవై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్ధో దివే దివే నమః శ్రీరంగే తయే. Please subscribe to our YouTube channel. Like and share this video.